హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చందువా చేపల ఇగురు కూర. దీన్నే పాంఫ్రెట్స్ అని కూడా అంటారు. ఇది ఒక సముద్రం చేప. జనరల్గా మనం చేపలను ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం, కానీ ప్రత్యేకించి ఈ చందువా చేపలను మాత్రం ఇగురుగానే చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనం చింతపండు ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని తయారీ విధానం నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల మీకు నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 4 నుంచి 5 చేపల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని శుభ్రం చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు ఈ మూడింటిని వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలపలేదండి. కేవలం ఉప్పు, కారం, పసుపు కలుపుకొని పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనకి సిద్ధమైందండి. ఇందులోకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్తంత కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగ, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రోస్ట్ అయ్యిందండి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో మనం తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి ఇక్కడ నేను 4 నుంచి 5 ఆనియన్స్ సన్నగా తరుక్కున్నానండి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ ఇగురు చేపకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఇందులో కాస్తంత నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి, ఫ్రై అవుతాయి. ఇప్పుడు కాస్తంత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకునే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మధ్యలోకి ఈ విధంగా చీలుకున్నాను. పూర్తిగా చీలకుండా చూడండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కాసేపు ఈ విధంగా 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ లోలో ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఈ ఫిష్ చాలా త్వరగా ఉడుకుతాయి. కాబట్టి అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇందులో తగినంత కారం, మరి కాస్త ఉప్పు వేసుకొని ఈ విధంగా చాలా జెంటల్గా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలపడం వల్ల మనకి ముక్కలు అనేవి చీలకుండా, విడిపోకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కళాయి పట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చేప మొత్తానికి ఈ ఉప్పు, కారం, మసాలాల పేస్ట్ అంతా పట్టింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. దీనివల్ల చేప ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మసాలా దినుసుల్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మొదట పౌడర్గా చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మెత్తని పౌడర్ లాగా అయింది. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా, అంటే మెత్తని మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కాస్త నీరు వేసుకొని మనం మరోసారి గ్రైండ్ చేసుకున్నట్టయితే ఇది ఒక మెత్తని మిశ్రమం లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసినట్టయితే చేప ముక్కలు కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా కన్సిస్టెన్సీ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇది కాస్త ములిగేలాగా నీరు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇగురు కూర కాబట్టి మనకి చాలా గ్రేవీ అనేది చాలా దగ్గరికి థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. చూడండి, మనకి చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉన్నాయి, ఉడికాయి. ఇప్పుడు ఈ విధంగానే కలుపుకోవాలి. మనం కళాయిని పట్టుకొని 2 చేతులతో కలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అట్లకాడ మాత్రం గరిటెలు మాత్రం వాడకూడదు. ఇప్పుడు చూడండి, మనం రుబ్బుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని ఫైనల్గా ఇందులో వేసుకోవాలి.
ఇది వేసుకున్నాక మరో 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర తురుము వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే టోటల్ కుకింగ్ టైము 5 నిమిషాలు మగ్గడానికి, 10 నిమిషాలు ఇనీషియల్గా ఉడకడానికి, మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా మరో 10 నిమిషాలు మసాలా వేసాక ఉడికించుకోవాలి. అంటే 20 to 25 మినిట్స్లో మనకి ఈ సందువా చేప ఎగురు కూర అనేది రెడీ అవుతుందండి. అంతేనండి. ముక్కలు కూడా చూడండి ఇరగకుండా ఎంతో బాగున్నాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇటువంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.